శ్రీ అయితే అక్షయ్‌ని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. అవనికి విడాకుల నోటీస్ పంపినందుకు. ఇక కమల్ కూడా ఏంటన్నయ్య నువ్వు అసలు ఆ వదిన తప్పు చేసిందనే విషయం మనకెవ్వరికీ తెలియదు. అమ్మ ఒక్కదయ్యే కళ్ళతో చూసింది. మనం ఎవరిమీ చూడలేదు కదా! వదిన తప్పు చేసిందో లేదో ఆ దేవుడికే తెలియాలి. మనమైతే ఆ తప్పు చేసిందని నమ్మడం లేదు కదా! ఆ విషయం నీకు కూడా తెలుసు కదా! అని చెప్పితే కమల్ అయితే అక్షయ్‌ని నిలదీస్తూ ఉంటాడు. నువ్వు వదినకి విడాకులు ఇవ్వడం ఏంటన్నయ్య? అసలు వదిన తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా? లేకపోతే ఎందుకు ఇస్తున్నావు? వదినతో విడిపోవాల్సిన అవసరం నీకేముంది? ఏంటన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు అసలు ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అన్నయ్య. నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అయితే కమల్ అయితే అక్షయ్‌ని నానా మాటలు అంటూ ఉంటాడు. నువ్వు వదినకి ఇంత అన్యాయం చేస్తావా అని చెప్పేసి అయితే కమల్ అయితే అక్షయ్‌ని అనేసరికి నేను ఆ నోటీస్ పంపించలేదు అంటుంటే వినరేంటి? నన్నే అంటారేంటి? నాకు ఆ విడాకుల నోటీస్ ఇచ్చారనే విషయం మీరు చెప్తేనే నాకు తెలిసింది. నాకు అసలు దాంట్లో ఎటువంటి సంబంధం లేదు అని అక్షయ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి కమల్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. నువ్వు పంపించకపోతే మరి ఎవరన్నయ్య పంపిస్తారు అని శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు. ఇక పార్వతి అయితే తడబడుతూ ఉంటుంది. ఇక భానుమతి వీళ్ళందరూ అయితే తడబడుతూ అలా చూస్తూ ఉంటారు. పార్వతి పల్లవి అయితే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. నువ్వు ఆ విడాకుల నోటీస్ పంపించకపోతే ఇంకెవరు పంపిస్తారా? ఇంకెవరికి ఆ హక్కు ఉంటుంది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్‌ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అదే నాకు అర్థం కావడం లేదు నాన్న. నేనైతే అవనికి విడాకుల నోటీస్ పంపించాలనుకోలేదు, పంపించను కూడా అనైతే అంటూ ఉంటాడు అక్షయ్. ఇక పల్లవి అయితే వాళ్ళ అత్తయ్య ముఖం చూస్తూ అలా ఉంటుంది. ఇక అదే టైంలో బయట నుంచి పోస్ట్ మ్యాన్ వచ్చి స్పీడ్ పోస్ట్ అని అయితే అంటూ ఉంటారు. పల్లవి నీకే స్పీడ్ పోస్ట్ అట ఎల్లు అనేది అంటూ ఉంటారు. ఏంటి నాకెవరేంటి పంపించారు అని పల్లవి అయితే వెళ్తూ ఉంటుంది. నీకే అంటున్నారు కదా వెళ్ళు అని అంటూ ఉంటాడు కమల్. అలా అనేసరికి పల్లవి అయితే వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళి దాన్ని అయితే చూస్తూ ఉంటుంది.